శాంతి భద్రతలు క్షీణించాయి, ఏపీని బీహార్గా తయారు చేస్తున్నారు అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి లెటర్ రాయటం మీద మీరే చెప్తారు. రాక్షసులు నీతులు చెప్పినట్టుగా ఉంది, రాక్షసులు నీతులు చెప్పినట్టుగా, వేదాలు చెప్పినట్టుగా ఉంది. అర్ధరాత్రి పూట పోయి అచ్చెన్నాయుడు గారిని నిర్దాక్షిణ్యంగా తీసుకొని అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది ఇది? అదే మోస్త్రి మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని నువ్వు నిర్దాక్షిణ్యంగా ఆ కార్వాన్లో ఉంటే రాత్రికి రాత్రి అక్కడి నుంచి లేపుకొని వచ్చారు. దారి పొడుగున జనాలు ఉధృతంగా వస్తే తస్మాత్ జాగ్రత్త, ఎవరన్నా వచ్చారంటే బెదిరించి వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు ఏమైంది? మాకు కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఆర్యవేశులు ఒక మీడియాకు సంబంధించిన నాగేశ్వరరావు గారిని కావిల్లో అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది? అదే మోసరి సుబ్బారావు గారు నిర్దాక్షిణ్యంగా దొంగ కేసులు పెట్టి ఒంగోలులో ఆయన పెట్టినప్పుడు ఏమైంది? ఇవన్నీ ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళ మీద ఎవరన్నా దాడి చేస్తారో అని ముందు జాగ్రత్తగా ఒక నాటకం అన్నమాట. ఈ నాటకాలన్నీ పనికిరావండి. ఎప్పుడో చెప్పాడు నారా లోకేష్ బాబు రెడ్ బుక్ అని ఉంది, కానీ మీలాగా చేయరు. మీలాగా నిర్దాక్షిణ్యంగా నిరుపయోగులైన వాళ్ళ మీద కేసులు పెట్టడం, బనాయించడం అవన్నీ చేయరు. ప్రజలు ఏంటంటే ఒక నాయకుడిని కోరుకుంటే ఆ నాయకుడి పక్షాన నిలబడాలని కోరుకుంటారు. కానీ గతంలో మీరు చేసిన దాని వల్లనే ఈరోజు మాకు ఇంత మెజారిటీ వచ్చింది. ఇప్పుడు మేము కూడా ఇదే విధంగా చేస్తే మళ్ళీ రిపీట్ అవుద్ది. కాబట్టి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి మాత్రమే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంతేగాని మీరు లేనిపోని అన్ని అభూత కల్పనలన్నీ సృష్టించి పార్టీకి మేలు చేసుకుంటారు, మీ మేలు చేసుకోవాలని మా మీద రుద్దడం భావ్యం కాదు. ఇది కరెక్ట్ కానే కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ ఏమి చెవిలో పూలు పెట్టుకోలేదు. కాబట్టి మీ తస్మాత్ జాగ్రత్త. నాయకులకు మాత్రమే, కార్యకర్తలు పాపం వాళ్ళు చేసేది ఉంది. నాయకులు చెప్తే కార్యకర్తలు బలి పశువులు అయిపోయారండి. మీ వల్ల మీ పార్టీ ఓడిపోతుందని చెప్పి తెలుసు నీకు, అయినా కానీ సోషల్ మీడియాలో నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా వైజాగ్ లో రూలన్నీ పెట్టేశా, టికెట్లు లేవు అని చెప్పి మీ కార్యకర్తలందరూ పాపం నిజమే కావాలా మా నాయకుడు చెప్పాడని చెప్పి కోటాను కోట్ల రూపాయల పందాలు కట్టుకొని నష్టపోయారు. మీ కార్యకర్తలు నాశనం చేశారు. మీ కార్యకర్తలను కూడా నిలబెట్టుకోలేకపోయావు. నువ్వు ఇంకా పార్టీని నిలబెట్టుకుంటావు, మీ నాయకుల్ని నిలబెట్టుకుంటావు. నిలబెట్టుకునే క్వశ్చనే లేదు. మేమైతే దాడులు వాటికి ఎవరైతే నిర్దాక్షిణ్యంగా చేశారో వాళ్ళ మీదనే, అనవసరంగా కార్యకర్తల మీదకి మేము దాడులు చేసే ప్రసక్తి అనేది ఉండదు. మళ్ళీ కార్యకర్తల మీదకి దాడులు కానీ ఈ విధంగా కానీ చేస్తే మీకు గట్టిన బట్టే మళ్ళీ కూడా 2029లో ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతాం మేము. కాబట్టి ఆచితూచి చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారు? మీలాగా అనుకుంటున్నారా? ఆయన ఆలోచన శక్తి గల పరుడు. ఇప్పటికే 3 రోజుల్లోనే ఏపీ బీహార్ లాగా మారిందా? ఆయన ముఖ్యమంత్రి, అబద్ధమ ముఖ్యమంత్రి. మా చేతిలో ఇంకా పవర్ కూడా రాలేదు. రేపు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత కానీ వస్తే బాగుంటుంది. కానీ ఇది ముందుగానే చెప్పేదండి. మీదే దొంగ 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 అన్నట్టుగా ఉంది. ఇది అంతకు తప్ప నుంచి ఇంకేమిలే. ఎవరైనా చేస్తారా? మీరే అబద్ధమ ముఖ్యమంత్రి. మీరు డీజీపీకి చెప్పి చేపించుకోవచ్చుగా. సిఎస్ మీ చేతిలోనే ఉన్నాడు, డీజీపీ మీ చేతిలోనే ఉన్నారు, ఎస్పీలు అంతా మీ చేతిలోనే ఉన్నారు. ఏందండి ఇది దారుణంగా ఉంది. మీరు యాక్షన్ తీసుకుంటారుగా అండి. డ్రామాలు చేస్తున్నారు ఆయన. డ్రామాలు ప్రజల దగ్గర ఇంకా విశ్వాసం పొందాలని అమాయకమైనటువంటి వేషాలు వేస్తున్నాడు. ప్రజలు ఎవరు నమ్మరండి. అయిపోయింది నీ కథ. చాప్టర్ ఎండ్. నీ చాప్టర్ ఎండ్ అండి, ఇంకా లేదు. దేర్ ఈజ్ నో వైసీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంకెక్కడికన్నా పోయి ఎత్తుకోవాలా. ఇంకా ఆ స్వామి ఏదో చెప్పే ఒక ఐలాండ్ లాగా అక్కడికి పోయి నువ్వు వైసీపీ పార్టీ అని అక్కడ పెట్టుకోవాల్సిందే. దేర్ ఈజ్ నో వైసీపీ, నో మోర్ వైసీపీ. ఇప్పుడు చూసి అందరూ సంపాదిస్తారండి. ప్రతి ఒక్కళ్ళు నారాయణ గారికి డబ్బు సంపాదించిందే కదా. దానం చేసే గుణం ఉండాలండి. మనిషికి దానం చేసే గుణం ఉండాలి. పబ్లిక్లో అందరి దగ్గర చూశారు. వాళ్ళ బిడ్డలు కానీ, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ అల్లుడు కానీ, వాళ్ళందరూ పబ్లిక్లో తిరిగారు. నిన్న నారాయణ గారి గెలుపు కోసం అహర్నిశలు ఎండనక వాననక అంతా ప్రతి వార్డులో తిరిగారు. అక్కడ వాళ్ళ కష్ట నష్టాలన్నీ తెలుసుకున్నారు.
తెలుసుకున్నప్పుడు అరే మనం ఇప్పుడు కానీ ఎలక్షన్ ముందు కానీ వేస్తే ఎలక్షన్ స్టంట్ అంటారు, అందుకని చెప్పలే ఎవరికి. ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్లో గెలిచాం కాబట్టి చెప్పానంటారు. అందుకే సార్ మాకు కాన్ఫరెన్స్ లో చెప్పారు ఏమనంటే, నేను నా భార్య బిడ్డలతో అందరితో మాట్లాడాను, నారాయణ ఫౌండేషన్ అనేది ఒకటి పెడుతున్నాను, దాని తరపున మీరు కార్యకర్తలు, నా సైన్యం 3800 మంది నా సైన్యం, నా సైన్యానికి ఏమి జరిగినా కానీ నేనున్నా అని ఆయన ముక్త కంఠంతో, నేను వాళ్ళని ఆదుకుంటా, కానీ గవర్నమెంట్ కూడా ఆదుకుంటుంది, కానీ ఇట్ ఈజ్ లేట్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ ప్రకారం జరగాల. అదే ఫౌండేషన్ అయితే వాళ్ళని కంటితో చూసి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అని అంటే చేసే గుణం, ఆ గుణం అందరికీ రాదండి. డబ్బులు కోటాను కోట్లు సంపాదించుంటారు, ఎవరికి రాదు ఆ గుణం. నేను చెప్తున్నాను కదా, గతంలో మాగుండ సుబ్రహ్మరెడ్డికి ఉంది ఆ గుణం. ఒంగోలులో చూడండి ఎన్ని స్కూల్స్ కట్టించారు, తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తర్వాత నారాయణ గారు, ఇలా ఇట్లాంటి నాయకులు వచ్చినప్పుడు వీళ్ళని చూసి నేర్చుకుంటారు. తర్వాత వచ్చే జనరేషన్ కూడా మనం డబ్బు సంపాదిస్తాం, మనం పోయేటప్పుడు మనం కట్టుకొని పోయేది లేదు, నలుగురికి ఉపయోగపడాలా అనే ఉద్దేశంతోనే నారాయణ గారు ఇది పెట్టారు. కానీ మెప్పుల కోసం పెట్టలేదు, ఎలక్షన్ అప్పుడు చెప్పలేదు, కౌంటింగ్ జరగక ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మధ్యలో డిక్లేర్ చేశారు. ఇది ఆయన గొప్పతనం అండి, అది ఆయన మంచితనం. వాళ్ళు అపారమైన హృదయం కలిగి ఉండాలి దానికి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంత మంచి మనసు అండి. ప్రతికల్పనలు చెప్పేటప్పుడు నిజ నిర్ధారణ తేల్చుకోవాలా. నారాయణ గారి ఎందుకు పిండుకుంటారు, ఎందుకు చేస్తారు చెప్పండి. అట్లా పిండుకునేవాడైతే, జనాల దగ్గర అట్లా డబ్బులు వసూలు చేసేవాడైతే 1,00,000 మంది స్టాఫ్ అండి, ఇవాళ 1,00,000 మంది స్టాఫ్ అంటే దాన్ని బట్టి చూడండి, ఇంచుమించుగా 6 లక్షల మంది స్టూడెంట్స్, 21 స్టేట్లలో దాదాపు 1000కి పైన బ్రాంచీలు ఎట్టొస్తాయండి, ఎట్టొస్తాయి చెప్పండి. మీరు ఒక అంగడి పెట్టారు, అరే వాడు వాళ్ళ అంగడికి బాబా అక్కడ పిండేస్తారు రాడు డబ్బులు అని అంటే ఎవడు ఎక్కడండి అంగడికి. అదేమో సరే వ్యాపారం కాదు, ఆయన ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో పెట్టినటువంటిది. ఒక చిన్న విత్తనం నాటాడు, ఆ విత్తనము అట్టట మర్రి వృక్షంలాగా పెద్దదైపోయింది, అక్కడి నుంచి నలుదిక్కులా వ్యాపించింది. ఇప్పుడు ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు చెప్పండి. వాళ్ళు నారాయణ కాలేజెస్ తరపున ఒక 50,000 మందికి జీవనోపాధి కల్పిస్తే, అందులో పార్ట్ టైం జాబులు ఇంకో 50,000 మందికి, సెక్యూరిటీ వాళ్ళైతేనేమి అందరికీ. మీరు అన్నారు అట్లా అని, అట్టగాని ఉంటే నారాయణ గారు ఫస్ట్ లో హాస్పిటల్ పెట్టినప్పుడు ఈ హాస్పిటల్ ఎవరికి తెలియదే, మనం ఇట్లా చేస్తున్నామే, కార్పొరేటర్ హాస్పిటల్ లాగా వైద్యం చేస్తున్నామని ప్రతి ఊరికి బస్సు పంపించేవాడు, బస్సులో తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా చూడండి, మీరు కావాలంటే హాస్పిటల్ వరకు ఆటోలో పోతే బయట ఒక వ్యాన్ ఉంటుంది ఎలక్ట్రికల్ది, దాంట్లో ఎక్కి పేషెంట్లు లోపలికి పోయే పరిస్థితి. అట్లా మోసపూరితం అయితే ఇప్పుడు ఎందుకు చేయాలండి ఇవన్నీ? డబ్బు ఆ 10 కోట్లు మిగిలినట్లు కదా, 5 ఏళ్ళకి 50 కోట్లు మిగిలినట్టు కదా, ఎందుకు చేస్తారు చెప్పండి? వాళ్ళ పిల్లకాయలకి ఏం సంబంధం, వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలా ఫౌండేషన్కి? కాబట్టి ఊరికి బురద జల్లేటప్పుడు ఏంటి, ఒక మనిషిని నువ్వు ఎదవ అన్నప్పుడు నీ సైడ్ కూడా 3 ఏళ్ళు చూపిస్తాయండి. అదే అనిల్ కుమార్ యాదవ్, నేను ఛాలెంజ్ చేస్తున్నా, రాజకీయ సన్యాసం తీసుకుంటా, నేను నారాయణ గారిని గెలిస్తే అని అన్నారు. సన్యాసం తీసుకుంటాడు ఆయన? చెప్పండి. ఆయన చెప్పలా, ఆయన మీద నేనేం చెప్పలా. ఆయన ఏదైతే చెప్పాడో అది స్టాండ్ అవుతారా? మీరు స్టాండ్ అవ్వగలరా? అదే ఇన్ని మాటలు మాట్లాడాడు, ఛాలెంజ్ అని, రా చూసుకున్నామని. నారాయణ గారు సింపుల్ గా ఒకటే మాట అన్నారు, వాళ్ళు చేసుకొనియండి, నా పని నేను చేసుకుంటాను, నాకెందుకు వాళ్ళతో వాదోపవాదాలు అని సింపుల్ గా చెప్పేశాడు ఆయన. ఎక్కడ కూడా ఎవరిని విమర్శించాల, ఏమీ జరగల. ఇంకోటి ఒకటి చెప్తాను, ఒకసారి నారాయణ గారిని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకుపోయి, ఎక్కడికి తీసుకోబోతున్నారో తెలియదు, తీసుకోపోయి చిత్తూరుకి తీసుకెళ్లారు. చిత్తూరుకి తీసుకోబోయిన తర్వాత విచిత్రం ఏంటంటే, ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకోపోగానే ఎస్పీ గారు లేచి అన్నారు, ఏంది నేను మీకు తెలుసా సార్, నేను మీ స్టూడెంట్స్ సార్ అంటే. నారాయణ గారి స్టూడెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్లో పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాదు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. అది నారాయణకి ఇచ్చిన గౌరవం. అప్పుడు చెప్పాడు నారాయణ, మీ డ్యూటీ మీరు చేసుకోండి, మీ డ్యూటీ మీరు చేసుకోండి, మీరు నా వల్ల ఇబ్బంది పడద్దు అని అన్నారు. అది ఒక ఉపాధ్యాయుడిగా ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని ఆ ఎస్పీ గారు ఉపయోగించారు. కాబట్టి
ఎవరు కూడా నారాయణని వేలెత్తి చూపిలా. ఏదో బురద జల్లేదానికి 4 మాటలు మాట్లాడొచ్చున్నదే, అంతేగాని ఆయన అటువంటిగా కార్యకర్తలకు మాత్రమే ఆయన చెప్పింది. ఈ 10 కోట్ల రూపాయలు నా ఎలక్షన్లో ఎవరైతే ఉపయోగపడ్డారో ఆ కార్యకర్తలకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఉపయోగపడతా. ఇంకా ప్రజలు అంటారా, గవర్నమెంట్ ఉంది చూసుకుంటుంది. గుప్తా గారు కూడా ఒకటే చెప్తున్నారు. అదే ఏదైతే వైసీపీ ప్రభుత్వం కూడా దాదాపు 5 సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు కూడా రాష్ట్రంతో పాటు మా నెల్లూరు జిల్లాలో కూడా అనేక అక్రమాలు జరిగాయి, అనేక దాడులు జరిగాయి. అయితే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంకా ఏర్పడలేదు, ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉంటే అలా పోలీసులు అట్లా డీజీపీకి కానీ ఎస్పీలకు కానీ తమ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, అరికట్టబడి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి అంటే గతం 5 ఏళ్ళు ఏదైతే జనాల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు, ఇప్పుడు కూడా ఇంకా అంటే ఓడిపోయిన తర్వాత కూడా జనాల్ని మభ్య పెట్టేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. అది గవర్నర్ లెటర్ రాయటం అంటే ఇది చాలా తప్పు అని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ రూప్ కుమార్తో ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్, చిన్న, నెల్లూరు.